హలో ఫ్రెండ్స్, ఐఎమ్ కరీం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం సీలింగ్లో మెయిన్స్ పైపులు ఏ విధంగా కలిపాం, అందులోంచి వైర్లు ఏ విధంగా లాగాం అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఈ వీడియో కంటిన్యూషన్గా పార్ట్ 1 వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. అందులో గాలి ఏ విధంగా కొట్టాం, పైపులు ఏ విధంగా పెట్టామనేది చూపించాను. ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఈ బిల్డింగ్ యొక్క ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే ద్వారబంధం పక్కన లైట్ హోల్డర్కి పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లోపలికి ఎంట్రీ అయినట్లయితే లోపల సీలింగ్ పాయింట్లకి మనం వైరింగ్ చేసాం. సీలింగ్ వైరింగ్ ఏ విధంగా చేయాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోని అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని చూడండి, కార్ట్లో ఇస్తాను. ఇప్పుడు ఈ టర్మోడర్లో మనం వైర్లు ఏ విధంగా లాగామో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ వైర్లు కనిపిస్తున్నాయి కదా, ఈ వైర్లు మనకి సీలింగ్ పాయింట్లు అనమాట. అది ఇందాక సీలింగ్ వైరింగ్ అని చెప్పాను కదా, ఆ సీలింగ్ పాయింట్లు. ఇప్పుడు ఇవి చూసుకున్నట్లయితే మనకి ఈ బోర్డుకి వచ్చిన ఫేస్, నోట్లో ఇన్వర్టర్ ఎర్త్ అనమాట. ఇప్పుడు ఈ బోర్డులో మెయిన్స్ వైర్లు రావడానికి ఏ విధంగా పైప్ కలిపామని చూసినట్లయితే ఈ విధంగా ఉంటాయి. సీలింగ్లో ఒకసారి మీరు గమనించగలరు. పైపుని ఈ విధంగా తీసుకొచ్చి ఆ స్విచ్ బోర్డు పక్కన ఇంకో స్విచ్ బోర్డు పెట్టాం కదా, ఆ స్విచ్ బోర్డు దగ్గర పైపుని బెండ్ చేసి అందులో కలపడం జరిగింది. ఇప్పుడు నేను పట్టుకున్న వైర్లు చూసుకున్నట్లయితే ఆ పక్కన స్విచ్ బోర్డు ఉంది కదా, ఆ స్విచ్ బోర్డులోంచి ఈ బోర్డులోకి వచ్చిన వైర్లు అనమాట ఇవి. ఇప్పుడు ఈ వైర్లను చూసుకున్నట్లయితే ఇవి సీలింగ్ పాయింట్లు అనమాట. అదేవిధంగా పక్కన వైర్లు చూసుకున్నట్లయితే ఈ బోర్డులోకి మనం 3 సర్కిట్లు లాగడం అయితే జరిగింది. ఒక సర్కిట్ ఏమో ఆ బోర్డు నుంచి ఈ బోర్డుకి లూప్ అనమాట, రెండిట్లకి ఒకటే. ఇంకొక సర్కిట్ చూసుకున్నట్లయితే ఇన్వర్టర్ కోసం లాగడం అయితే జరిగింది. ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్న సర్కిట్ చూసుకున్నట్లయితే అది ఏసీ కోసం అని లాగామన్నమాట. ఈ బోర్డులోకి 3 సర్కిట్లు రావడానికి ఏ విధంగా మనం పైప్ కలిపామో అని చూసుకున్నట్లయితే ఈ విధంగా పైపుని తీసుకెళ్ళి మెయిన్ బోర్డులోకి కలపడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, మెయిన్ బోర్డులోకి వైర్లు ఈ విధంగా లాగామన్నమాట. అదేవిధంగా ఈ వైర్లు ఏంటి అని మనం గమనించినట్లయితే బయట వైపు మనం ఒక 6 మోడల్లో స్విచ్ బోర్డు పెట్టామన్నమాట. ఈ 6 మోడల్లో స్విచ్ బోర్డుకి వైర్లు వెళ్ళాయి. వైర్లు ఏ విధంగా వెళ్ళాయి అనేది మనం ఈ పైపుని గమనించుకుంటూ వెళ్ళాలన్నమాట. బయటికి 2 పాయింట్లు ఇచ్చాం. ఆ 2 పాయింట్లు మరియు ఆ పాయింట్లన్నీ ఈ విధంగా కలిపి బ్యాక్ సైడ్ ఒక 6 మోడల్లో స్విచ్ బోర్డు పెట్టామన్నమాట. ఆ 6 మోడల్ స్విచ్ బోర్డులో మెయిన్స్, లైట్ పాయింట్లు అన్నీ ఈ విధంగా లాగడం అయితే జరిగింది. అదేవిధంగా మెయిన్ బోర్డులో ఇంకో సెట్ ఏంటని చూసుకున్నట్లయితే ఫేస్, నోట్లో ఇన్వర్టర్ ఇస్తాను. మెయిన్ బోర్డులో ఉన్న బెండ్కి, టీవీ బోర్డులో ఉన్న బెండ్కి ఈ విధంగా పైపు బెండ్ చేసి కలిపి ఈ విధంగా వైర్లు లాగడం అయితే జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.